ఈ దిన పరిశుద్ధ లేఖన భాగంలో ముఖ్యాంశం ఏమయ్యున్నది అనగా, దుఃఖము నుండి ఆనందము వైపునకు మల్లుడి అని దేవుని యొక్క వాగ్దానము, ఆహ్వానము ఈ దినాన మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకొని ఆ దుఃఖము నుండి ఆనందము వైపు ఎలాగా ప్రవేశించాలో వాక్య ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మమ్మలను కాచారు, కాపాడారు, సంరక్షించారు. మీ పరిశుద్ధమైనటువంటి దీవెనలు మాకు అనుగ్రహించమని, మీ కృపలతోటి భద్రపరిచి మీ ఇచ్చుతున్నటువంటి సంతోషము, సమాధానము అనుభవించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలను మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలాగన సెలవిస్తూ ఉండేనవి. మీ దేవుడు సెలవించిన మాట ఏమనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తమ సమస్త పాపముల నిమిత్తము రెండింతల పొందెనని సమాచారమును ఆమెకు ప్రకటన చేయుడి. ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాట, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషలను తీర్చబడినని ఆమెకు తెలియచెప్పండి అని యెహోవా దేవుడు ఒక ప్రకటనను చేయమని తన యొక్క ప్రవక్తలకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు నా జనులను ఓదార్చుడి అని చెప్పేసి, ప్రియులారా, ఈ ఓదార్పు ప్రకటనను వారికి ఇవ్వండి అని చెప్పేసి ప్రియులారా అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఓదార్చాలి? ఓదార్చుడి, ఆమెతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె దోష రుణము తీర్చబడుతున్నది అని ప్రకటన చేయమని చెబుతున్నాడు. ఎందుకు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్య భాగము చెబుతున్న మాటను విందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదువు. నీవు 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటను కార్చి ఆహారము తిందు. దేవుని బిడ్డలారా, ఎందుకట? దోషరుణము. ఇదంతా కూడా మనుషునికి వచ్చినటువంటి దోషరుణము. మనుషులలోనికి పాపము ప్రవేశించినది, మనుషులలోనికి దోషము ప్రవేశించినది. దాని ఫలము నీవు అనుభవిస్తూ ఉన్నావు. నీవు బ్రతుకు దినములన్నీ ఆయాసము, దుఃఖముతోటే ఉంటూ ఉన్నవి. నీవు మరి కష్టపడి పని చేయాలి,
నీ చెమటను మరి నీ ముఖము నుండి చెమట చిందించబడుతున్నది. నీవు భూమిని సేద్యం చేస్తూ ఉండినప్పుడు అది నీకు వ్యతిరేకంగా మారుతున్నది. అయినా వచ్చి రాని రాబడితోటి నీవు జీవించాలి. మధ్యలో రోగాలు, మధ్యలో రొప్పులు, మధ్యలో ఆయాసము, యుద్ధములు, దుఃఖములు రకరకాలైనవి నీకు సంప్రాప్తమవుతాయి. ఈ బాధలన్నీ కూడా నీవు అనుభవించవలసినది. చివరకు నువ్వేమైపోతావట? భూమిలోనే కలిసిపో, మరణించిపో. మనుషుని యొక్క శాప విధి ఇది ఉన్నది. దేవుని బిడ్డలారా, గమనము చేసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది మరి సంభవిస్తూనే ఉంటున్నది. ఎవరిని పరిశోధించినా కానీ, ఎవరి జీవితాన్ని పరిశోధించినా కానీ, మరి పెద్దవాడి బాధలు పెద్దవాడికి ఉంటాయి, చిన్నవాడి బాధలు చిన్నవాడికి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలను ఫేస్ చేయవలసినదే, ఈ బాధలను అనుభవించవలసినదే. ఇంత దుఃఖము వాళ్ళ యొక్క జీవితంలో దానిని అనుభవించవలసి ఉంటూ ఉన్నది. దీనికి కారణం ఏంటి? నీవు నీ భార్య మాట విని ఆదామా నీవు చేసిన పనిని బట్టి, సైతాను నీ జీవితంలోకి తెచ్చుకున్న విధానం బట్టి, సాతాను మరి మీ యొక్క జీవితంలో చిత్రం చేయడానికి మీరు ఒప్పుకున్న దానిని బట్టి ఇవన్నీ కూడా నీవు అనుభవిస్తూ ఉండి ఉన్నావు. పాపానికి నీ జీవితంలో చోటు ఇచ్చి ఉన్నావు కనుక, శాపానికి నీ జీవితంలో నీవు చోటు ఇచ్చి ఉన్నావు కనుక నీవు ఈ యొక్క శ్రమ అనుభవించవలసినదే, నీవు ఈ యొక్క బాధను అనుభవించవలసినదే అని చెప్తూ ఉన్నాడు. ఆ బాధ తీవ్రత అధికమైపోతూ ఉంది ఉన్నది. దేవుని వైపు తిరిగినప్పుడు కొంచెం కొంచెంగా మరి లాభప్రాప్తి కలుగుతున్నదేమో, కానీ చివరకు మరలా సైతాను వైపు చూసినప్పుడు వచ్చిన లాభం మొత్తం కూడా మరలా మరి నాశనం అయిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు ఉండినంత సేపు బాగానే ఉన్నారు, కానీ ఆ తరువాత వారి జీవితంలోనికి శాపము వచ్చి ఉన్నది. ఆ శాప బలము వలన వాడు దుఃఖపడుతూ ఉన్నారు. ఇదిగో వారిని ఓదార్చుడి, ఇదిగో వారికి సహాయం చేయండి, వారితో ప్రేమగా మాట్లాడండి, ఇదిగో వారిని ఆదరించడానికి, వారికి సహాయం చేయడానికి నేను నా యొక్క రక్షణను ఆయనకి పంపిస్తూ ఉండినా, నేను నా యొక్క దీవెన, నా యొక్క మహిమ వారి కొరకు పంపించబోతూ ఉన్నాను. వారి యొక్క దోషమంతయు కూడా ఏంటంటే తీర్చబడుతూ ఉంటూ ఉన్నది. వారి పాపములన్నీ కూడా పరిహరించబడడానికి నేను ఒక కార్యము చేయబోతూ ఉన్నాను. ఆ కార్యమును వారికి తెలియచేయుడి, ఆ సువార్తను వారికి తెలియచెప్పుడి అని చెప్పేసి ప్రియులారా మరి దేవుడి యెహోవా చెబుతున్న మాట వింటూ ఉన్నాం. ప్రియులారా ఆలకించుడి. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. దేవుడు యుద్ధకాలము సమాప్తమైపోతున్నది, దోషరుణము తీర్చబడుతూ ఉన్నది. దోషాలన్నీ కూడా తీర్చబడుతూ ఉన్నాయి. ఆమెకు చెప్పండి, ఆమె యొక్క యుద్ధ కాలం అంతయు కూడా, ఈ పోరాటం అంతయు కూడా అయిపోయే కాలం వస్తూ ఉన్నది. దోషమంతయు కూడా కొనిపోతుంది. ఎలా వస్తుంది? తర్వాత వచ్చిన చదవండి. యెహోవా చేతి వలన ఆమె తమ సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. దేవుడు పెట్టారా? అయ్యా నువ్వు చెప్తున్నావు కదా, ఓదార్చుడి అంటున్నావు, ఈ దోషరుణం తీర్చబడుతుంది అంటున్నావు, ఈ సువార్తమానం వారికి చెప్పమని చెబుతూ ఉన్నావు. ఇప్పుడు
ఎప్పుడు దాన్ని తెలుసుకునేది? ఎవరి ద్వారా చేయబోతున్నావు? ఎప్పుడు ఈ కార్యం జరుగుతున్నది అని ప్రశ్నించి ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట మనము జ్ఞాపకము చేసుకోవాలి వీరాల. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలిసిన? దేవుని యొక్క లేఖనము చెబుతూ ఉన్నది, ఇదిగో ఆయన ఆ దోషగుణము తీర్చేటువంటి ఆయన ఎప్పుడు వస్తాడో చెబుతున్నటువంటి మాట చూస్తూ ఉన్నా. ఆయన దోషగుణము తీర్చబడుతూ ఉంటున్నది అని ఎప్పుడట? దేవుని యొక్క వాక్య భాగం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటున్నాడు, ఇది ఎప్పుడు మీకు జరుగుతున్నది అంటే అరణ్యములో ఒక కేక మీ కొరకు వినబడుతున్నది. ఒక అనౌన్స్మెంట్ మీకు చేయబడుతున్నది ఈ రక్షకుడు వచ్చే ముందున. ఈ రక్షకుడు వచ్చే ముందు, ఈ దోషణము తీర్చబడే ముందున ఆయన ఎప్పుడు వస్తాడు, ఈ దోషణం ఎప్పుడు తీర్చబడుతుంది అని అంటే ఒక రక్షకుడిని గురించి ఒక వ్యక్తి ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన అరణ్యంలో కేకలాగా ఉంటున్నది. ఆ కేక వలన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీ యొద్దకు వస్తూ ఉన్నాడు అని మీరందరూ తెలుసుకుని చెప్పేసి ప్రియులారా ఆయన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అంటే ఈ రక్షకుడు వచ్చే ముందు, ఈ దోషగుణము తీర్చేటువంటి వాడు వచ్చే ముందున ఒక దూతను మన కొరకు పంపుకోతూ ఉన్నాడు అని వాక్య భాగము సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకేం చెబుతున్నాడండి? యెహోవా మహిమ బయలుపరచబడుతున్నది. ఈయన వచ్చిన తర్వాత ఈయనే బాప్తిస్మిచ్చు యోహోవా. ఈయన వచ్చిన తర్వాత ఆ యొక్క యెహోవా మహిమ బయలుపరచబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా గమనము చేయాలి. ఈ యెహోవా మహిమ బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని కొంచెం గమనం చేసినట్లయితే ఈ యెహోవా మహిమ ఎప్పుడెప్పుడు బయలుపరిచాడో, ఎప్పుడెప్పుడు ఈ యెహోవా మహిమ గొప్ప కార్యాలు చేశాడో మనము చూడవచ్చును ప్రియులారా. ఎప్పుడు ఈ యెహోవా మహిమ బయలుపరచబడినదో చూద్దాం ప్రియులారా. మనం చూసినట్లయితే ఈ యెహోవా మహిమ బయలుపరచబడుతూ ఉన్నది. చూడండి, నిర్గమకాండంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరచబడినప్పుడు గొప్ప అద్భుతాలను చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటన చేసేదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందున కనికరము పడుదునో వాని యందు కనికరపడుదును అనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు అని మోషేతో చెప్పాడు. మోషేకి ఆశ ఉంది, అయ్యా నిన్ను చూడాలని ఆశ, నిన్ను చేరాలని ఆశ నాకున్నది అంటున్నాను కదా. ఒక పాట పడతాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రాను ఈ లోకములో. ఇమ్మానుయేలైనా
ముఖాముఖిగా చూడాలనుకుంటున్నానయ్యా. నువ్వు ఎప్పుడు నాతోటి మాట్లాడినా ఇదిగో పొదలలో కూర్చొని మాట్లాడుతున్నావు, కాలుతున్న పొదలో మాట్లాడావు. ఇదిగో అలాగనే సాంద్రమేఘంతో మాట్లాడేవు. అలాగనే అయ్యా ముఖాముఖిగా చూద్దామనుకుంటున్నాను, కానీ నీ యొక్క ముఖదర్శనాన్ని నేను చేయలేకపోతున్నాను. మొత్తం కూడా కవర్ అయిపోతున్నది. అటు సాంద్రమేఘము కవర్ అవ్వటమో, లేకపోతే అగ్నిలో నుండి మాట్లాడటమో, ఏదో ఒక విధముగా చూస్తూ ఉన్నాను, కానీ నీ ముఖదర్శనాన్ని, నీ మహిమను నేను చూడాలి, నీ మహిమా ప్రకాశమును నేను చూడాలి అని చెప్పేసి అంటున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, మోషే నన్ను చూసి ఏ నరుడునో బ్రతకలేడు. భూమి మీద ఉన్నటువంటి ఏ నరుడు కూడా యెహోవా పూర్ణ దర్శనమును చూసి బ్రతకట కష్టము అని చెప్పబడుతుంది. ఏదో ఒక విధంగా ఆయన మహిమంతటిని కవర్ చేసుకుని, ఆయన మహిమంతటిని కూడా సాంద్రమేఘములోనో లేకపోతే అగ్నిలోనో ఆయన కవర్ చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా మనకు తోటి మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆయన పరిపూర్ణత చూచుట మనకి ఎవ్వరికి సాధ్యము కాదని అక్కడ చెబుతున్నాడు. అయితే మోషే ఒకసారి నువ్వు అడుగుతున్నావు కనుక ఇదిగో ఒక బండ ఉండి ఉన్నది, నా పరిపూర్ణత చూడాలి అని అంటే నువ్వు ఆ బండ సందున నువ్వు నిలవాలి. ఆ బండ సందున నీవు నిలిచినప్పుడు నేను నా మహిమను చాలా దూరము తీసుకుని పోయిన తర్వాత ఇదిగో నీకు ఆ బండకు మధ్య నా చేతిని అడ్డం పెడతాను. మరి దూరం వెళ్ళిన తర్వాత నీవు నా వెనక పార్శ్వమును మాత్రమే చూస్తావు, కానీ నా ముఖ దర్శనాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే చూసి ఏ నరుడును బ్రతకలేడు, ఏ నరుడును కూడా బ్రతకలేడని చెప్పేసి ప్రియులారా మరి అక్కడ మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ దానికే మోషే మరి తినుడైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఆ వెలుగును, ఆ తేజస్సును చూడలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆ మోషే చూడలేకపోయినటువంటి మహిమ నీ కొరకును నా కొరకును బయలుపరచబడుతూ ఉన్నది యేసువారి రూపంలో. ఆ మోషే చూడలేకపోయాడు. పాత నిబంధన కాలంలో ఆ వెలుగు రూపంలోనో వాక్కు రూపంలోనో ఆయన మహిమ ఆ విధంగా కనబడి ఉన్నాడు, కానీ దేవుని బిడ్డలారా పరిపూర్ణముగా ఆయనను చూచుట అసాధ్యమైపోయినది. పరిపూర్ణముగా ఆయనను మనం చూడలేకపోతూ ఉన్నాం. మోషే చూడలేకపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక విషయం చూద్దాం ప్రియులారా. చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయము 34. నిర్గమకాండము 40వ అధ్యాయము 34. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణమైన పద్ధతి. ఆగినప్పుడు ఆగుతారు. దేవుని బిడ్డలారా దేవుడు చెప్పాడు, మోషే నేను మీ మధ్య నివాసము చేయనట్లుగా, నేను మీకు తోడుగా ఉండునట్లుగా నువ్వేం చేయాలి అంటే ప్రత్యక్షపు గుడారాన్ని నా కొరకు ఏర్పాటు చేయి. దాని కొలతలు, దాని యొక్క పట్టు పద్ధతులు, దానికి కావలసినటువంటి సామాగ్రి అంతయు కూడా జాగ్రత్తగా చేయించాడు పిల్లారా. చేయించిన తర్వాత దానిని ప్రతిష్టపు గుడారాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరము పైన కుమ్మరించబడి ఉన్నది. దేవుని యొక్క మహిమ ఆ మందిరము పైన కుమ్మరించబడినప్పుడు మోషేయు అహరోనులు ఆ మందిరంలోనికి ప్రవేశించడానికి భయపడిపోయినారు. ఎందుకంటే యెహోవా తేజస్సు దానిపైన నిలిచి ఉన్నది, యెహోవా మహిమ దానిపైన నిలిచి ఉండినందువలన ప్రియ దేవుని బిడ్డలారా ఆ మందిరంలోనికి వాళ్ళు వెళ్ళడానికి భయపడి ఉన్నారు. అయితే తర్వాత దేవుడు వాక్యము వారికి తోడైన తర్వాత దేవుడు మాట చెబుతున్నాడు, మీరు వెళ్ళి వచ్చును, మీకు ఏమి కాదని చెప్పినాక వాళ్ళు వెళ్ళి అక్కడ పరిచర్య చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆ మహిమ నిలిచి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు దాకా ఆ ప్రదేశంలో ఉండాలో ఆ మహిమా స్తంభము అక్కడ దేవుని మందిరం పైన నిలవబడుతూ ఉంటున్నది.
ఆ మహిమ ప్రభావం వలన అక్కడ వారికి ఏదీ అపాయము జరగలేదండి. వాళ్ళు ఎప్పుడైతే ఆ మహిమ వెళ్ళిపోతున్నదో, ఆ మహిమ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా దానిని తీసుకొని పలానా ప్రదేశంలోకి వెళదామని 40 సంవత్సరాలు ఆ మహిమ చేత నడిపించబడి ఉన్నారు. 40 సంవత్సరాలు ఆ మహిమ చేత నడిపించబడినప్పుడు వారికి చెప్పులకు వారు తగలేదట, వారికి ఆహారపు కొరత లేదట. వాళ్ళు ఏ పని చేయకుండానే వాళ్ళందరూ కూడా సంతోషమును సమాధానమును అనుభవించినటువంటి వారిగా ఉండినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉండినది. ప్రభునందు ప్రియులారా, ఈ విధముగా వారిని నడిపించి ఉన్నాడు. ఎప్పుడంటే మరి మహిమ వారిపైన కుమ్మరించబడి ఉన్నప్పుడు 40 సంవత్సరములు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. 40 సంవత్సరములు నీటి కొరత లేదు, 40 సంవత్సరములు దుఃఖ బాధలు లేవు, 40 సంవత్సరములు శత్రు భయం లేదు, 40 సంవత్సరములు వారికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా యెహోవా సమకూర్చి ఉన్నాడు. ఆ మహిమ తేజస్సు వలన ఏ శత్రువు కూడా వారిపైన యుద్ధం చేయడానికి తెగించలేదు, ఏ యొక్క దురాత్మ కూడా వారిని శపించడానికి ప్రయత్నము చేయలేదు. ఆ మహిమ ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎవరికి కనపడుతున్నదట? ఇశ్రాయేలీయులారా, మీరు ఆ మహిమను కోల్పోయి ఉన్నారు కనుక, ఆ మహిమను పొందుకోలేకపోయినారు కనుక ఇప్పుడు మీరు దుఃఖపడుతూ ఉన్నారు. ఆ మహిమ ఉన్నది ఆదాము అవ్వలతోటి ఉన్నది ఒకప్పుడు. వాళ్ళందరూ కూడా సంతోషం సమాధానములు ఏదేని మనములు అనుభవించారు. ఆ మహిమను వారు కోల్పోయారు కనుక వాడు బ్రతుకు దినములని కష్టము వచ్చినది. ఇప్పుడు ఇశ్రాయేలీయులారా, మీ వద్దకు మోషే ద్వారా వచ్చి ఆ మహిమ తేజస్సు మీ పైన నిలవబడితే, ఆ మహిమ మీ వద్ద ఉన్నంతసేపు కూడా మీకు ఏ భయము లేదు, ఏ రోగము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ కష్టము లేదు. ఇవన్నీ కూడా లేకుండా ఈ మహిమ తేజస్సు చేసి ఉన్నది. వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఉండినప్పటికీ వాళ్ళు జీవించబడి ఉన్నారు. అరణ్య యాగము చేస్తున్నప్పటికీ, ఇల్లు వాకిలి లేకపోయినప్పటికీ వాళ్ళకు ఏ విధమైనటువంటి అపాయము జరగలేదు. ఎందుకో తెలుసునా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై వారిని దేవుడు కాపాడి ఉన్నాడు. వారిని దేవుడు ఓదార్చుతూ ఉన్నాడు. ఈ భూలోకపు శాపములు, ఈ భూలోకపు కష్టాలు, ఈ భూలోకపు నాశనకరమైనటువంటి రోగాలు వారి ఎవరిని తాకలేదు. ఎప్పుడట ఆ మహిమ వారిపైన ఉండి ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చూస్తూ ఉన్నాము. అదే మహిమ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో కనబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయేది. దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని ఆలయమును కట్టించాడు. ఈ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ మోషే నిర్మించినటువంటి ప్రత్యక్షపు గుడారములో ఉన్న సామానంతటిని కూడా ఏం చేశాడు? దేవుని ఆలయంలోనికి షిఫ్ట్ చేయడం జరిగి ఉన్నది. 8వ అధ్యాయం. ఈ మోషే నిర్మించినటువంటి ప్రత్యక్షపు గుడారము మహిమ తేజస్సు నిలవబడినటువంటి ప్రదేశంలో నుంచి ఏం చేశాడట? ఈ సొలొమోను అనేటువంటి వారు దేవుని ఆలయమును కట్టించి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉండినటువంటి బలిపీఠమును, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణములన్నిటిని కూడా దేవుని యొక్క ఆలయముల ఆవరణంలోనికి తీసుకుని వచ్చి దానిని ప్రతిష్ఠించినప్పుడు యెహోవా మహిమ తేజస్సు దానిపైన కుమ్మరించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా తేజస్సు అక్కడ కుమ్మరించబడి ఉన్నది. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, అప్పుడు జనులు మరి భయపడ్డారు. యాజకులు దేవుని ఆలయములకు వెళ్ళడానికి భయపడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ తేజస్సు, ఈ వెలుగు, ఈ మహిమ ఎవరు అనంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో కాదు, ఈయనే ఈ తేజస్సు, ఈ మహిమ మరి దేవుడైన మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు అని పరిశుద్ధ వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాం. చూడండి, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను యొద్దకు మరలా వచ్చి
యెరూషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడని. మళ్ళా నేను వస్తానంటున్నాడు దేవుడు. ఇదిగో మీరు నిర్లక్ష్యము చేయటం వలన నేను వదిలివేసి వెళ్ళిపోయాను. జనులారా మీరు బాధపడితే నేను చూడలేకపోతూ ఉన్నాను. మరలా నేను సియోనికి వస్తూ ఉన్నాను. సియోనులో మన మహిమను చూపెడుతున్నాను. ఇదిగో ఐగుప్తు బంధకముల నుంచి ఏ విధముగా మిమ్మల్ని విడుదల చేసి ఉన్నానో, బబులోను బంధకముల నుండి ఏ విధముగా విడుదల చేసి ఉన్నానో, శత్రు భయం లేకుండా ఏ విధముగా నేను సహాయం చేసి ఉన్నానో, ఇదిగో యుద్ధ భయం లేకుండా ఏ విధముగా సహాయం చేసి ఉన్నానో, ఆహార భయం లేకుండా ఎలాగ సహాయం చేశానో, రోగాల భయం లేకుండా ఎలాంటి తేజస్సు మరి మీ మధ్యన ఉంచి మీకు సహాయం చేశానో, అలాంటి సహాయమునే మరలా చేయుటకు నేను సియోనికి వస్తూ ఉండి ఉన్నాను. ఓదార్చుడి ఓదార్చుడి నా ప్రజలను, మీరు ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె పాపము వలన నేను వారికి దూరం అయ్యాను. దేవుడు చెబుతున్నాడు, రక్షింపనేరుకున్నట్లు నా చేతులు ఉరచగా లేదు, నేరుకున్నట్లు నా చెవులు మందముగా లేవు. నాకును నీకును మధ్య ఏమున్నవి? నీ దోషములు ఓడవలే ఉంది. దీనిని నేను పగలగొడతాను, నీ పాపములను పరిహారము చేస్తాను, నీ దోషములను తీస్తాను. ఇదిగో మిమ్మల్ని మరలా దీవెనకరమైన వారిగా చేస్తాను. నా మహిమ ఇదిగో మోషేకు కూడా లేని మహిమ, ఇదిగో ఐగుప్తీయులు మరి ప్రియా దేవుని బిడ్డలారా మరి నుండి విడిపించినటువంటి మహిమ ఇదిగో మీకు మరలా నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అని ప్రియ దేవుని బిడ్డలారా వస్తున్నాను అని చెప్పేసి ఆయన రాకడను గురించి చెబుతున్నాడు. వచ్చే ముందుగా ఆయన మరి ఎవరిని పంపుతారంటే బాప్తిస్మం ఇచ్చే యోహానును పంపుతానని ఈ 40వ మరి వాక్య భాగంలో దేవుడు మనకు అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక మరి ఇంకొక మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడో తెలుసునా? చూడండి, చాటించండి అంటున్నాడు. ఈ మహిమా ప్రవేశం వచ్చేటప్పుడు ఏం చేయమంటాడు? చాటించండి. 6వ వచనం చూడమ్మా. యెషయా గ్రంథం 46. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేను ఏమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, అడవి పువ్వుల వలె ఉన్నవి. యెహోవా తమ శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వులు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వాళ్ళు వాడిపోయేటువంటి వారు. అయితే ఈ సర్వ శరీరులకు ప్రకటన చేయి. వాడిపోయేటువంటి వారికి ఏమని పడతాం? గాలి లాంటిది జీవితము వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితము వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితము కాలిపోతున్నది, ఏ దినమైనా ఏ క్షణమైనా అని పాట పాడుకుంటారు. సర్వ శరీరులు దీంట్లో తీసి పాడింది గడ్డి వంటి వారు. అయితే వీళ్ళకి ప్రకటన చేయండి. ఏమని చేయమంటున్నాడు అని అంటే మరి కొండల పైన ప్రకటన చేయండి అని చెబుతున్నాడు. ఏం చేయమంటున్నాడు? 10వ వచనంలో అంటున్నాడు, ఇదిగో బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఇదిగో తన బాహువు ఏం చెప్తున్నాడు? ఇందాకేమన్నాడు? మహిమ అన్నాడు. ఏలేదంట తన బాహువు. యేసుక్రీస్తు వారు నరావతారి కాకపూర్వమున తండ్రి అయిన దేవుడు పెట్టినటువంటి పేరు. ఆయన పరిశుద్ధ బాహువు అని
ఆయన పరిశుద్ధ తేజస్సు అని, ఆయన పరిశుద్ధ వాక్యము అని, ఆయన గురించి చెప్పబడిన మాటలు. ఏదో చాలా మంది అనుకుంటాడు ఈయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడని. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉండినటువంటి భాగము, ఆయన పరిశుద్ధ బాహువు ఏలుచూ ఉండగా ఎవరు చేస్తున్నాడట? యెహోవా శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయన బుద్ధిగా నడుచుచు. ఆయన ఇచ్చు బహుమానం ఉన్నది. ఆయన మాటను కనుక వినపడకపోతే, ఆయన మాటను అంగీకరించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందట? మరి ఏ ప్రతీకారము తీర్చబడుతున్నది అంటే నరకంలో వేస్తాడు. ఇదిగో బాధపడుతున్న వారులారా, ఇబ్బందుల్లో ఉన్న వారులారా, దేవుడు లేక నాశనమునకు నడపబడుతున్న వారులారా, మరి దేవుని వైపుకు మరలండి. రక్షకుడు మీ కొరకు ఉదయించి ఉన్నాడు. ఆ రక్షకుడు ఉదయించే ముందున, ఆ పరిశుద్ధ బాహువు మరి పరిశుద్ధ తేజస్సు ఉదయించే ముందున మీకు ఒక అనౌన్స్మెంట్ జరగబడుతున్నది. అరణ్యములో ఒక కేక వినబడుతున్నది. ఆ కేకను బట్టి ఇదిగో మీరేం చేయాలి? మరి ఆయన వైపు రావాలి. ఆయన నుంచి బహుమానము మీరు తీసుకోవాలి. దానిని కూడా జారి విడుచుకున్నట్లయితే ఆయన నుంచి బహుమానం ఏంటి? పాప క్షమాపణ. దేవుడు బిడ్డారా, పునరుద్ధానము ఆయన మనకిస్తూ ఉండి ఉన్నాడు. క్షమాపణ, పాపము లేకపోయినట్లయితే దేవుని చేత పరిహారము పొందినటువంటి వాడు ధన్యుడు అని చెబుతున్నాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ఈ పాప క్షమాపణ ఆయన ఇచ్చు బహుమానం లేదా ఆ బహుమానం ఆయన యొద్ద ఉండి ఉన్నది. ఎప్పుడైతే మీ పాపాలు క్షమించబడతాయో ఆ దోష రుణమంతా ఇప్పుడు మీరు ముందు ఉపయోగపరచబడి దేవుడిచ్చుతున్నటువంటి దీవెనలోనికి మీరు ప్రవేశిస్తాడు అని హెచ్చరిక చేస్తూ ఈ యొక్క 40వ ప్రవచన వాక్య భాగము చెప్పడం జరిగింది. ఇది ప్రవచన వాక్య భాగం. యేసయ్య పుట్టుటకు 700 సంవత్సరముల క్రితం చెప్పబడినటువంటి లేఖన భాగము ప్రియులారా. అయితే ఇది నెరవేరినదా అని ఆలోచన చేసినప్పుడు, ఇది జరిగినదా? వాస్తవానికి ఆయన చెప్పాడు కదా, యేసయ్య పుట్టక ముందున చెప్పబడిన వాక్యము అని మనం చూసాం కదా. యేసయ్య పుట్టక ముందున 600-700 సంవత్సరంలోన BC-లో రాయబడినటువంటి ప్రవచన వాక్య భాగం. అయితే ఇది నెరవేరినట్లుగా మత్తయి భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను వంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగానే, దేవుడు ప్రకటించినట్లుగానే ఇక్కడ మనం చూస్తూ ఉండి ఉన్నాం. అరణ్యములో ప్రకటించు ఒక కేక. అరణ్యములో ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తేజస్సు వస్తూ ఉండే ముందున ఒక ప్రకటన పడుతుందని 40వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తేజస్సు ఇప్పుడు వినబడుతున్నది. ఆ తేజస్సు ఇప్పుడు కనబడుతున్నది. ఇది నెరవేర్చబడుతూ ఉన్నది ప్రియులారా. ఇదిగో ఆ రక్షకుడు మీ కొరకు వస్తూ ఉన్నాడు. ఆ రక్షకుడు కొరకు మీరు సిద్ధపడి పాప క్షమాపణ ఆయన మీకు ఇస్తూ ఉన్నాడు. దోష శిక్ష మీ నుండి మరి తీసివేయబడుతున్నది అని ప్రకటన చేసి ఉన్నాడు ప్రియులారా. ఆయన ప్రకటన విని చాలా మంది విశ్వాసులు, అయ్యా మా పాపముల ప్రాయశ్చిత్తం కొరకై ఏం చేయాలన్నప్పుడు నమ్మి బాప్తిస్మం పొందండి అని బాప్తిస్మం అనేటువంటి సంస్కారమును బాప్తిస్మిచ్చు యోహాను ప్రవేశపెట్టాడు.
ఈ బాప్తిస్మ యోహాన్ అంటే బాప్తిస్మము అనగా పునరుజ్జన్మ సంబంధమైన స్నానం. అంటే పాపములో మనం చచ్చిన వారిని, అయితే ఎప్పుడైతే ఈ బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నామో మరలా నూతన జీవము యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకునేటువంటి వారము అని ఇక్కడ అర్థం వస్తూ ఉండేది. అంటే రెండవ జన్మ, ద్విజుడు అని అంటారు. తెలుగులో ఏమంటారు? ద్విజుడు అంటే రెండవసారి పుట్టినటువంటి వాడు. ద్విజన్మ, ద్విజుడు అనగా రెండవసారి పుట్టినటువంటి వాడు. మనము స్వాభావికముగా పుట్టాము, ఇప్పుడైతే మరలా ఆత్మీయముగా దేవుడు యందున మనము పుట్టాలి. ఈ పాప స్వభావంలో పుట్టిన మనమందరము క్రీస్తు స్వభావంలో మరలా పుట్టాలి. ఈ పుట్టేటువంటి కార్యక్రమము ఈ దేవుని యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నది బాప్తిస్మం ద్వారా జరిగించాలి అని దేవుని యొక్క లేఖనం. చాలా మంది బాప్తిస్మం అంటే ఏదో అనుకుంటారు కదా, అంటే పాప జీవితము మృత్యమైపోతున్నది, క్రొత్త జీవితంలోనికి మనము ప్రవేశిస్తున్నాం, రెండవసారి పుట్టినటువంటి వారము అని అర్థం. అంతేగాని బాప్తిస్మం అంటే ఏందో జరిగిపోతుంది. చాలా మంది చాలా చెబుతారు బాప్తిస్మం తీసుకోవడానికి భయం పుట్టేటట్టు కదా, ఆ తర్వాత భయం పుట్టేటట్టు తీసుకుంటాడు, బాప్తిస్మం తీసుకుంటారు, తర్వాత జీవించలేక పతనమైపోతూ ఉంటారు. ప్రియ సంఘమా, ఈ ద్విజుడుగా కండి అని చెప్పేసి బాప్తిస్మం అనేటువంటి సంస్కారము ప్రవేశపెట్టినప్పుడు అక్కడికి కొందరు వచ్చి ఉన్నారు. అయ్యా, ఈ పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మం మాకు ఇవ్వనప్పుడు ఆయన యోర్దాను నదీ తీరమున బాప్తిస్మము ఇచ్చుట చూస్తూ ఉండినారు. ఈ బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యగణం ఎక్కువ అవుతున్నది, ఆయన శిష్యులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఈ శిష్యులు ఎక్కువైపోతున్నారు, ఇదిగో రక్షకుడు వస్తున్నాడని ఇతను ప్రకటన చేస్తూ ఉన్నాడు, రక్షకుడు ఉద్భవిస్తున్నాడని ఇతను తెలియజేస్తున్నాడు. జనులందరూ కూడా బాప్తిస్మం యోహానును అనుసరిస్తూ ఉన్నాడు. మనము కూడా అనుసరిస్తే బాగుంటుందేమో, మనము కూడా వాళ్ళు చేసినట్లు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి రెండు గ్రూపులు వారు వీళ్ళారా అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నారు. వారిలో మొదటి వారు ఎవరిగా? పరిసయ్యులు అనేటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు వెళ్ళారు. ఈ యొక్క రెండవ గ్రూప్ ఏమైందట? రెండు గ్రూపుల్లో మొదటి గ్రూపు పరిసయ్యులు, రెండవ గ్రూపు సద్దూకయ్యులు. వీళ్ళిద్దరూ కూడా విచిత్రమైనటువంటి వాదనలు కలిగినటువంటి వారు, విచిత్రమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా పద్ధతులను ప్రవేశపెట్టిన వారు అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నది. మోషే ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ ఈ పరిసయ్యుల గురించిన ప్రస్తావన ఉండదు, ఈ సద్దుకయ్యుల గురించినటువంటి ప్రస్తావన ఉండదు. ప్రియులారా, వీళ్ళు మధ్యలో పుట్టుకొచ్చినటువంటి పుడింగీలు అన్నమాట. మధ్యలో పుట్టుకొచ్చినటువంటి వాడు పుట్టగొడుగులు వీళ్ళు. మోషే ప్రస్తావనలో ఈ పరిసయ్యుల ప్రస్తావన లేదు, సద్దుకయ్యుల ప్రస్తావన లేదు, ప్రవక్తలు రాయబడినటువంటి వాటిలో ఈ పరిసయ్యులు లేరు, ఈ సద్దుకయ్యులు లేరు. ప్రియులారా, ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేటువంటి వారు ఎట్లా ఏర్పడి ఉన్నారు అని అంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నది. ప్రియ దేవునికి మలాకి నుండి మత్తయి వరకు జరిగిన కాలము దేవుని బిడ్డలారా మరి ఒక సంధి కాలముగా చెప్పబడుతున్నది. దేవుని యొక్క వాక్య భాగము ప్రజలకు అందించబడినటువంటి కాలముగా ఈ కాలము చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క లేఖనము వారి మధ్యకు రానిటువంటి కాలము. ఈ కాలమున పుట్టినటువంటి వారే ఈ పరిసయ్యులు. మక్కాబీయుల నాయకత్వంలో యెరూషలేము దేవాలయమును కాపాడటానికి మక్కాబీ అనేటువంటి ఒక తెగ ఏర్పడి దేవుని బిడ్డలారా దేశము కొరకు యుద్ధము కొరకు ఒక నక్సలైట్ ఉద్యమముగా ఆ కాలంలో ఏర్పడిన గ్రూపే మక్కాబీయులు. ఒక రకంగా చెప్పాలంటే జిహాదీ, ఒక రకంగా చెప్పాలంటే సేవకులు. మన దేశంలో ఏం పెట్టారు? దేవుని కొరకు కత్తితో పొడిచేటువంటి రకం, దేవుడు చంపమన్నాడని చెప్పేటువంటి రకము. మన దేశంలో కొన్ని గ్రూపులు ఉంటాయి. అట్లాగా అలాగనే ఒక మత గ్రూపు, ఛాందసవాద మత గ్రూపుగా ఈ మక్కాబీయులు అనేటువంటి వాడు ఉన్నారు. ఈ మక్కాబీయులు యుద్ధం చేసేటువంటి వాడు. ఎవరైనా సరే దేవుని సక్రంగా ఆచరించకపోయినా, దేవుని పద్ధతులు పాటించకపోయినా కాళ్ళు చేతులు నరికేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆడలో నుంచి ఆ యుద్ధకాలం అయిపోయిన తర్వాత పుట్టినటువంటి వారి ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యులు మొదట దేవుని యొక్క పద్ధతులను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును వల్లవేసేటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలిసిన దేవుని యొక్క పద్ధతులను వల్లవేసేటువంటి వారిగా ఉండి అలాగనే ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా
దేవుని యొక్క వాక్య భాగము చెబుతూ ఉన్నది. ఈ సంధి కాలంలో పుట్టినటువంటి వారు ఈ పరిసయ్యులు అనేటువంటి వారు. ఈ పరిసయ్యులు అనేటువంటి వారు సంధి కాలంలో పుట్టారు. ఈ సంధి కాలంలో పుట్టడం వలన జరిగినటువంటి సంభవం ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం చెబుతున్నది, ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు పరిసయ్యులు అనేటువంటి ఒక తెగ ఏర్పడినది. ఈ తెగ ఏర్పడి మొదట ఏం చేశారో తెలిసిన, బాగా ధర్మశాస్త్రం పాటించటము, ధర్మశాస్త్ర పద్ధతులన్నిటినీ కొనసాగించటము చాలా జాగ్రత్తగా చేశారు. ఆ తర్వాత కాలం స్టెప్ ఏం వేశారంటే, ఈ పద్ధతినైనా ఇంకా భక్తి కావాలి, జనుల్లో ఇంకా క్రమశిక్షణ కావాలి అని దేవుడు చెప్పని కూడా 800 ప్రవేశపెట్టారు. ఏం చెప్పాడు? దేవుడు చెప్పనివి కూడా, దేవుడు పాటించమని చెప్పనివి కూడా 800 పద్ధతులు ప్రవేశపెట్టి, చూసావా నేను ఎంత నిష్ఠగా ఉన్నానో, చూసావా నేను ఎంత భక్తుడనో అని చెప్పేసి దేవుని బిడ్డల క్రమంగా ఈ పరిశీలన చేశారంటే ధర్మశాస్త్రం అంతటిని పక్కన పెట్టేసి ఒక్కొక్క ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ మత శాఖలలో ఏ విధంగా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పద్ధతులను పాటిస్తూ ఉంటున్నదో, ఇక్కడ ఈ పరిశీలనటువంటి వారు ఆ పద్ధతి ప్రవేశపెట్టాడా, నేను ఇంకో పద్ధతి ప్రవేశపెడతానని చెప్పేసి దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ పరిశీలనటువంటి వాడు వాళ్ళ యొక్క హవా సాగించుకోవడానికి, వాళ్ళ యొక్క పద్ధతులు సాగించుకోవడానికి బైబిల్ను పక్కన పెట్టేసి వాళ్ళు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని దేవుడిని కాక వేషధారులుగా, దేవుని భక్తులుగా కాకుండా వేషధారులుగా జీవించేటువంటి వారు ఉన్నారు. లేదా క్రైస్తవ సమాజంలో అలాంటి వారు, వాళ్ళని చూస్తేనే వేషధారులను అర్థమైపోతుంది. వాళ్ళు చూస్తేనే వీళ్ళు వేషధారులు, దేవుని పేరు చెప్పుకునేటువంటి వారు అర్థమైపోద్ది. ఏం చేద్దాం మనం? వేషధారులు అనలేమన్నాడు తెలిసి అనలేంగా, అన్నా నువ్వు గొప్ప అన్నా, నువ్వు పెద్ద భక్తుడు అన్నా, నాలా నిజంగానయ్యా నువ్వు సూపర్ అన్నా, ఇలాంటి భక్తి పరుడు నీ భూమి మీద ఎవరిని చూడలేదన్నా అని చెప్పాలి. అలాగా వేషధారులుగా మారిపోయిన వారి పరిస్థితి. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను తిడుతున్నాడు, యేసయ్య తిడుతూ ఉన్నాడు, పరిసయ్యులారా అని మరి అంటున్నాడు ప్రియ దేవుని. ఇంకా ఈ సద్దుకయ్యులనేటువంటి వారు ఎవరు అంట? పునరుద్ధానము లేదనేటువంటి సద్దుకయ్యులు. ఇది ఇంకొక శాఖ. ఇప్పుడు మన క్రైస్తవ శాఖలలో ఎలాగున్నాయో ఈ శాఖ సద్దుకయ్యులు, ఇంకొక శాఖ ఉన్నది హెల్లేనీయులు అనేటువంటి శాఖ. 3 శాఖలు ఉన్నాయి యోధా మతంలో. ఈ 3 శాఖలు ఉన్నాయి పిల్లారా. ఈ హెల్లేనీయులు అనేటువంటి వారు హేరోదు రాజు ఏర్పాటు చేసిన వాళ్ళ వరకు, ఈ హేరోదు రాజు ఏర్పాటు చేసినటువంటి వాడు, హేరోదు రాజు ఏం చేస్తాడు? ప్రియదేవుని బిడ్డారా, మీరు భక్తి ముసుగులో ఉండి రాజ్య సమాచారము, గుడి సమాచారం అంతయు కూడా నాకు తీసుకురండి అంటే కోవర్ట్లు అన్నమాట. భక్తుల్లో కోవర్ట్లు, అక్కడ జరిగే ఎక్కడ జరిగే ఎక్కడ చెప్పేటువంటి వారు ఎవరు? ఈ కోవర్ట్లు వారు, సంఘం వారు ఎవరు అని అంటే దేవుని బిడ్డారా హెల్లేనీయులు, అంటే హేరోదు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సద్దుకయ్యులు సాదోకును అనుసరించినటువంటి వారు అని చెప్పేసి దీని గురించి రాయబడి ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసునా? దేవుడు చెప్పినటువంటి పునరుత్థానపు శక్తిని నమ్మరు. కొన్ని భాగాలే నమ్ముతాం, అన్ని భాగాలు నమ్మం. పునరుత్థానపు శక్తి ఉన్నది అని దానియేలు చెప్పిన మాట మేము వినము. పునరుత్థానపు శక్తి ఉన్నదని యేసేపు చెప్పిన మాట వినము. పునరుత్థానులు అవుతామని చెప్పేసినటువంటి ఆ పునరుత్థాన శక్తిని గురించినటువంటి యెహెజ్కేలు చెప్పిన మాట మేము వినము. మనిషికి పునరుత్థానం లేదని వీళ్ళు వాదించేటువంటి సంఘంగా ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేశారు తెలిసిన? బాప్తిస్మం యోహాను చేత బాప్తిస్మం పొందడానికి పిల్లరా వెళ్ళి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ఈ బాప్తిస్మం పొందడానికి వెళ్ళి ఉన్నట్లుగా చూసినప్పుడు వాళ్ళను చూసి ఏమంటున్నాడు? చదవండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. సర్ప సంతానమా అంటే ఏంటి? సాతాను యొక్క ఆలోచనలు కలిగినటువంటి వారా, సాతానును అనుసరించేటువంటి వారా? దేవుని ఆలయమునికి వస్తారు కానీ
బాప్తిసం పొందడానికి పరిసయ్యులు సద్దుకైలు వచ్చారు, కానీ వాళ్ళ మనసులో తలంపుల్లో ఊహలో అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రార్థనకు వచ్చిన పాపము మానరు. ఏమండి? ప్రార్థనకు వచ్చిన పాపము మానరు. ఏమంటారట? మంచి పాట పాడతారు కదా, వేషధారు. ఇదిగో గొడ్డలి ఇప్పుడే వేరును ఉంచబడి ఉన్నది, గొడ్డలి వేరును ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించండి. ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని వాళ్ళను చూడంగానే కోపం వచ్చేస్తుంది. ఎందుకు? వీళ్ళ చేష్టలు అట్టండి. యేసయ్య కూడా అంటాడండి, చూడండి, ఈయన బాప్తిస్మ యోహాను అన్నాడా, ఆ తర్వాత యేసయ్య ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇలాంటి వేషధారణ మీరు వదిలేసుకోవాలి. వాళ్ళ నీతి ఏం మంచిది కాదు. వాళ్ళ నీతి కంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళకంటే మీరే మంచోడుగా ఉండాలి. ఈ శాస్త్రుల నీతి కంటే పరిశీలుల కంటే మీరు వాళ్ళు చెప్తాం వరకే ఏ మాత్రం చేయదో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే 16వ అధ్యాయం మత్తయి 16 6వ వచనం చూడండి. అప్పుడు యేసు పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పెనని తమలో తామును ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ పరిసయ్యులు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఇంకో సందర్భాలు అంటున్నారు, ఇంకా చాలా సందర్భాలలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో పరిసయ్యులు అనేటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు భక్తి నేర్పరు కానీ వాళ్ళ సిద్ధాంతాలు నేర్పుతారు. చాలా మంది క్రైస్తవులు దేవుడిని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ నాయకుడిని ఫాలో అవుతారు, వాళ్ళ నాయకుడిని ఫాలో అవుతారు, పరిసయ్యులను ఫాలో అవుతారు. వీళ్ళందరూ కూడా విశ్వాసులు అంటే ఈయన పెద్ద మనిషి, ఈయన ఎన్నికడికి వెళదామని ఆలోచన చేస్తారు, కానీ నేను దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారం నడుద్దామని చెప్పేసేటువంటి ఆలోచన చేయరు. అందుకని శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అంటే, శాస్త్రులు వెనకడికి పడితే మీరు గొప్పవాళ్ళు కాలేరు. మీ నీతి అధికం కావాలంటే ఎవరు ఎందుకు వెళ్ళాలి? యేసయ్య ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రియులారా వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సర్ప సంతానమా, రాబో ఉగ్రతల గురించి మీకు బుద్ధి చెప్పువాడు ఎవరు అని చెప్పేసి మీరు మారు మనసుకు తగిన ఫలాలను పొందుకోండి అని చెబుతున్నాడు. ఈ మారు మనసు పొందినప్పుడు నీవు ఓదార్చబడతావు, ఈ పాప క్షమాపణ పొందినప్పుడు నీవు దీవించబడతావు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, ఈ రక్షకుడు మన కొరకు ఉద్భవించి ఉన్నాడు. ఆ యొక్క బెత్లెహేములో మరి మన కొరకు పుట్టినటువంటి రాజును కనుక మనము ఆ మహిమ తేజస్సు కిందకు కనుక వచ్చినట్లయితే మనల్ని దిద్దుతాడు, మనల్ని నడుపుతాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనకు నిత్య మోక్షము అంటే చివరికి మంటికి వెళ్ళేవాళ్ళను కూడా పునరుజ్జీవపు శక్తినిచ్చి పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప మనం అందరం పొందుకుని ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడుగా నుండి సహాయం చేయుగాక. దేవుడి చిన్న లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వారి వలన మీ హృదయాలకు తలంపులకు తోడుగా నుండి కావలి కాయగాక. ఆమేన్.